బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్లకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలిపింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీకు ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరణ, రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ సిఆర్డీ విడుదల చేయనుంది. మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74,000 ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిల్లో 2,166 ఎకరాలు, కర్లపొడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెద్దపరిమిలో 6,513 ఎకరాలు భూ సమీకరణకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాలు భూసేకరణ ద్వారా సిఆర్డీ తీసుకునుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్లకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీకు ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్లకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ఎయిర్పోర్ట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు దాదాపు 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి సంబంధించి ఇప్పటికే 34,000 ఎకరాలకు పైగా భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు. అయితే రాజధాని విస్తరణలో భాగంగా మరికొన్ని వేల ఎకరాల భూములు అవసరం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ దిశగా 16,666 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని ఈ రోజు నిన్న ఏదైతే కేబినెట్ లో చర్చించి దానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించి మొత్తం 16,000 ఎకరాలు అవసరం అవుతుందంటూ కూడా ఇటు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దానికి సంబంధించి వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, అదేవిధంగా వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమిలో 9,000 ఎకరాలు కలిపి మొత్తం 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక ముందుకు వెళ్ళబోతూ ఉంది. దాంతో పాటు ఏదైతే అక్కడున్నటువంటి ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉంది. వీటిని కూడా ఎక్కువ భాగం కొండలు ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ లో వచ్చిన భూమి ఇచ్చినటువంటి రైతులకి గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేవన్నీ కూడా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. జరుపు భూమి ఇచ్చిన వాళ్ళకి ఏదైతే 1000 చదరపు గజాలు నివాస ఫ్లాట్లు, అదేవిధంగా 450 చదరపు గజాలు వాణిజ్య ఫ్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంది. మొత్తంగా ఏదైతే స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించామని గతంలో ఏదైతే జరిగినటువంటి సమయంలో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే దగ్గర ఇంకా ల్యాండ్ అవసరం అవుతుందంటూ కూడా ఆలోచన
చేసి దాని దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని గతంలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేయటం, ఆ దిశగా అక్కడ రాజధానికి సంబంధించినటువంటి 9 నగరాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాజధానికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ సిఆర్డీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సిఆర్డీఏ కార్యాలయం నుంచి పూర్తిగా కూడా రాజధాని పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు నేను టీటీడీకి సంబంధించి 2వ దశ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు సంబంధించి కూడా నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి శంకుస్థాపన చేశారు. మరోపక్క ఇప్పుడు రాజధానిలో ఏదైతే ఇంకా భవిష్యత్తు విస్తరణకు సంబంధించి కూడా భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో వేగంగా పరుగులు పెట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళికతో భాగంగా ముందుకు వెళ్తూ ఉంది. రహీం. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.